మనతో పాటు ప్రస్తుతం ఇవాళ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి జాగృతి నుంచి పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. బుట్టంగారి మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు మీరు పిటిషన్ ఫైల్ చేయడం మీద చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం. ఒక్క నిమిషం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు అడ్డుపడలేదు కదా, ఎందుకు మాకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుపడుతున్నారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. భరత్ గారు చెప్పండి. మీ ద్వారా ఈ సమాజానికి చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది ఆర్థిక పరమైన రిజర్వేషన్. ఇందులో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరు వాడుకోవచ్చు. ఆ జీవో అందరు చదువుమని చెప్పండి. అది తెలియకుండా మాధవరెడ్డి సాబ్ నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావచ్చని చూపిస్తావా? చూపిస్తా. ఒకసారి స్టూడియోకి రా, చూపించురా. ఎవరు ప్రొవోకేట్ చేస్తే బీసీలకు అగెనిస్ట్ గా పనిచేస్తున్నావు. రేపు నీకు రెడ్డి జాగృతి పెట్టుకుని రెడ్డిల సంక్షేమం కోసం చేయకుండా బీసీల గురించి వస్తావు. మాధవరెడ్డి గారు జాగ్రత్త. ఎవరో ఒకరు సామాజికంగా మా కులాలన్నీ కూడా బహిష్కరిస్తారు. ముందు ఎవరు మాట్లాడుతారు? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ గారు, తాడూరు శ్రీనివాస్ ఉన్నారు. ఒక నిమిషం, నేను ఒక 2-3 క్వశ్చన్స్ తర్వాత అడగండి. ఒక్క నిమిషం. శ్రవణ్ గారు లైన్ లో ఉంటారు, ఫోన్ లైన్ లో ఉంటారు. ఒక్క నిమిషం. ఒకటి సరే, ఇప్పుడు మీరు వేసిన కారణం భరత్ గారు ఒక మాట చెప్పండి. భరత్ గారు సరే, ఇప్పుడు నేను ఈ చర్చ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారి మీద తిరగబడటమో, లేకపోతే మాధవరెడ్డి గారు కేసు వేసిందని ఆయన మీద నేను తిరగబడటమో, లేకపోతే మాట్లాడుకోవటమో, ఇది కేవలం సమాజంలో ఉన్నటువంటి ఒక అంతరాలను పెంచేది, ఇంకా విద్వేషాలను పెంచేది చర్చ ఇది. దిస్ విల్ నాట్ లీడ్ అస్ ఎనీవేర్. He has his own belief that he can file a case democratically as a right. He filed, and we have a democratical right to defend it. అదే దాని గురించి అడుగుదాం. నేను కేసు ఒక్క నిమిషం నీది ఎలా పెట్టి కంప్లీట్. నీకెట్లా హక్కు ఉంది అని నేనన్నా, నాకెట్లా హక్కు లేదు, నీకెట్లా రిజర్వేషన్లు అన్నా, మా రిజర్వేషన్ నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పని ఇద్దరు వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, ఎందుకంటే తాడూరి శ్రీనివాస్ గారికి కానీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లేకపోతే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక మాధవరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, వీళ్ళెవరు కూడా నిర్ణయాధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తులు గారు. నిర్ణయాధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చాట్లతోడు వచ్చి కుక్కలకు పంచాయతీ లేకుండా చేయవలసినటువంటి నైతిక బాధ్యత, రాజ్యాంగ బాధ్యత అధికారత ఉన్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్, ఆయన ప్రభుత్వం. అది చేయకుండా ఇవాళ ఒక రెడ్డి వర్గం మధ్యన బీసీల మధ్యన పంచాయతీ కావాలా, చాట్లతోడు వచ్చి కుక్కల పంచాయతీ కావాలా? ఇది ప్రభుత్వం చేస్తున్న దాష్టికం. ఈ దాష్టికాన్ని ప్రశ్నించకుండా మాధవరెడ్డి మీదనో రవీందర్ రెడ్డి మీదనో మనం ఇద్దరం కొట్లాడుకుంటే దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ ఎ వాయిడ్ బిట్వీన్ ద సొసైటీ. కానీ దీనివల్ల బీసీలకు న్యాయం జరగదు, లేకపోతే ఆ రెడ్లకు అడ్డుకున్నటువంటి ఇద్దరికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం లభించదు. This is the government which is a culprit government, criminal government. ఇవాళ జాగ్రత్త సీనన్నా, తాడూరు సీనన్నా, శ్రవణ్, మేము ముగ్గురం కలిసి వాడితో కొట్లాడాలా, వాడు మాతో కొట్లాడాలా. సో సమాజం అంతా కూడా అట్లే కొట్లాడుకోవాలా. ఇది క్రిమినల్ గవర్నమెంట్ ఇంటెన్షన్. నేను ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ నేను పెట్టే ముందు చెప్తున్నా. ఇవాళ మీరు ఇంతకుముందు చదివినరు ఈ జెడ్పీటీసీ, ఈ జిల్లా, ఈ బీసీ, ఈ ఎస్సీ ఇట్లా అని చెప్పని చదివేసినారు. రేపు ఎన్నికలు పెడితే పెట్టుండొచ్చు కాక, రేవంత్ రెడ్డి గారికి అనుమల రాజ్యాంగం ప్రత్యేకంగా అమలైపోయి పెడుతుండొచ్చు కాక, రేపు కోర్టు మళ్ళా ఓపెన్ కాలేక ముందే కనుక ఒకవేళ పెట్టుకున్నా కానీ రేపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, లేకపోతే రకరకాల పోటీ చేసిన వాళ్ళు ఆ పదవులు నిలవకుండా ఉండేటువంటి ఒక కుట్ర. ఇది బీసీల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చిల్లర డ్రామా, రాజకీయ డ్రామా ఇది. ఈ డ్రామాకు పాపం వీళ్ళు మేము టీవీలో కొట్లాడుకుంటే జంగా రాసుకుంటే పూర్తి వస్తుంది. అంతకు మించి ఒక్క నిమిషం. సారీ అన్న, నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మాధవరెడ్డి, రవీంద్ర రెడ్డి గారు.